సముద్రుడి వచనాలు విని ఆ మైనాక పర్వతం తన మీద నివాసం ఉంటున్న మహావృక్షాలు లతలతో పాటు మబ్బులను ఛేదించుకు వస్తున్న సూర్యకాంతుల వంటి తేజస్సుతో సముద్రంలో నుండి పైకి లెగిశారు. అలా సముద్రంలో నుండి పైకి లేచిన మైనాకుడి మీద ఉన్న శిఖరాలు బంగారం వంటి తేజస్సుతో మెరుస్తూ ఆకాశాన్ని తాకుతున్నట్లు గోచరిస్తున్నాయి. ఆ శిఖరాల నుండి వస్తున్నటువంటి బంగారం లాంటి తేజస్సు 100 సూర్యుల నుండి వస్తున్న వెలుగులాగా గోచరిస్తున్నది. తన ముందు హఠాత్తుగా సముద్రంలో నుండి పైకి లేచిన పర్వతాలను చూసి హనుమంతుల వారు తనకు ఆటంకం కల్పించటానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నారు. మహావేగవంతుడైన హనుమంతుల వారు తమ వేగాన్ని పెంచి గాలి మేఘాలను చిన్నాభిన్నం చేసినట్లు తన వక్షస్థలంతో ఢీకొట్టి పర్వతాల్ని పడగొట్టారు. ఇలా పడిపోయిన మైనాకుడు హనుమంతుడి అమితమైన వేగాన్ని చూసి పులకరించిపోయారు. ఆ మైనాకుడు సంతుష్టుడై మానవ రూపం దాల్చి తమ శిఖరాల మీద నిలిచి ఆకాశంలో పోతున్న హనుమంతుల వారి దరికి చేరి ఇలా అన్నారు: ఓ వానరేంద్ర, ఎవరికీ నమ్మశక్యం కాని పని చేస్తున్నావు. కొంత సమయం నా పర్వతాల మీద విశ్రమించు. రఘువంశరాజుల వలనే సముద్రుడు వృద్ధి గావించారు. కాబట్టి ఈ సముద్రుడు రాముడి మంచి కోసం ప్రయత్నం చేస్తున్న నీ ద్వారా ప్రతిపూజ సమర్పించాలని అనుకుంటున్నారు. ఈ హనుమంతుడు 100 యోజనాల దూరం ఎగరటానికి సాహసించాడు. అతను నీ పర్వతాల మీద విశ్రమించి మిగిలిన దూరం తర్వాత దాటేటట్లు చూడమని నీ మీద గౌరవంతో సముద్రుడు నన్ను కోరారు. అందువలన ఓ వానర శ్రేష్ఠుడా, నా మీద కొంచెం సమయం విశ్రమించి వెళ్ళు. ఓ వానర శ్రేష్ఠుడా, నా పర్వతాలెందు గల మంచి రుచి వాసన గల కందమూలాలు ఫలాలు ఆరగించి కొంత సమయం విశ్రమించిన తర్వాత తమరి పయనం కొనసాగించండి. ఓ వానర శ్రేష్ఠుడా, నువ్వు మహాత్ముడు, దేవతల్లో శ్రేష్ఠుడైన వాయుదేవుడి కుమారుడవు. వేగంలో ఆయనకి దీటైన వాడవు. ఓ ధర్మజ, నిన్ను పూజిస్తే నీ తండ్రి వాయుదేవుణ్ణి పూజించినట్లు అవుతుంది. ఇందులో మరొక కారణం కూడా ఉంది, చెప్తాను విను. నాయనా, పూర్వం ఒకప్పుడు కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అందువలన ఆ పర్వతాలు వాయువేగంతో సకల దిక్కులకు వెళ్తూ ఉండేవి. ఆ పర్వత శిఖరాలు ఆకాశాన్ని ఎగురుతూ